అండ్ ఇందులో నాకు నచ్చని ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే చూసినప్పుడు కొద్దిగా పెద్దగా ఉంటాయి సైజ్ అనుకున్నాను, బట్ ఇవి చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. టెమూలో ప్రోడక్ట్ అనేవి అంత క్వాలిటీగా ఉండవని చెప్పేసి ఎలా వచ్చాయి, వాటి క్వాలిటీ ఎలా ఉంది అండ్ వాటి ప్రైస్ ఏంటి, ఇవన్నీ మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. హలో బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషా హార్ట్ అండ్ హోమ్. ఇవాళ వీడియో వచ్చేసి మనకి ఇక్కడ యూఏఈలో చాలా ఫేమస్ షాపింగ్ యాప్ ఒకటి ఉంది, టెము అన్నమాట. ఈ యాప్ అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇందులో నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. అవి ఎలా వచ్చాయి, వాటి క్వాలిటీ ఎలా ఉంది అండ్ వాటి ప్రైస్ ఏంటి, ఇవన్నీ మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. అండ్ ఇందులో నాకు నచ్చని ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ యాప్లో మనము మినిమం 100 గ్రామ్స్ అనేవి ప్రోడక్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. 100 గ్రామ్స్ కంటే తక్కువ షాపింగ్ చేసినట్లయితే మనము దీంట్లో ప్రోడక్ట్స్ అనేవి తీసుకునే ఆప్షన్ అయితే మనకు ఉండదు. ఇదొక్కటే ఇందులో నాకు నచ్చిన డిసడ్వాంటేజ్. సో ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది, చాలా పెద్ద ప్యాకింగ్ అనమాట. దీన్ని నేను ఆల్రెడీ అయితే ఓపెన్ చేసేసాను. నేను తీసుకున్న ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కిచెన్ లో యూజ్ అవుతుంది అనేసి మల్టీపర్పస్ ఆయిల్ స్ప్రే బాటిల్ అయితే ఒకటి తీసుకున్నాను. దీని మెటీరియల్ అయితే మనకి ప్లాస్టిక్ లో ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి 200 ml సంథింగ్ ఎంతో ఉంది, అంటే 500 కంటే కూడా తక్కువ అన్నమాట. కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 5 గ్రామ్స్ అయితే పడింది. ఆ ప్రైస్ కి ఈ క్వాలిటీ అనేది వర్త్ అనిపించింది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీరు ఈ ప్రోడక్ట్ అయితే తీసుకోవచ్చు, నేనైతే రికమెండ్ చేస్తాను. అండ్ దీని క్యాప్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట. గ్రిప్ కూడా చాలా బాగుంది అండ్ క్యాప్ కూడా చాలా టైట్ గా ఉందన్నమాట. కొన్ని బాటిల్స్ కి అయితే క్యాప్ అనేది చాలా లూజ్ గా ఇస్తారు, బట్ దీనికైతే బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే దీన్ని నేనైతే రికమెండ్ చేస్తాను. నా సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఆయిల్ స్టెయిన్ గ్యాస్ స్టవ్ ప్రొటెక్టర్ అయితే ఒకటి. ఇది వచ్చేసి మనకి 4 పీసెస్ అయితే ఇచ్చారు. 4 బర్నర్ గ్యాస్ స్టవ్ అయితే యూజ్ అవుతుంది చాలా బాగా. దీని మెటీరియల్ వచ్చేసి ఫైబర్ మెటీరియల్ అని చెప్పేసి వాళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 5 గ్రామ్స్ అయితే నేను తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది, బట్ నేను దీన్ని యూజ్ చేయలేదు కాబట్టి దీనికి నేను మిమ్మల్ని రికమెండ్ చేయట్లేదు తీసుకోమని చెప్పేసి. దీని ఫుల్ వీడియో అయితే నేను షార్ట్ వీడియోలో కంపల్సరీ నేను యూజ్ చేసిన తర్వాత మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. దీని మీద మనకి ఎలాంటి స్టెయిన్స్ అయినా, ఆయిల్, మిల్క్ కర్రీ, ఎలాంటి స్టెయిన్స్ అయినా కూడా ఈజీగా మనము క్లీన్ చేసుకోవచ్చు అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మధ్యలో ఇలా మనకి హోల్స్ లాగా ఇచ్చారనమాట. ఇలా పెట్టేసి గ్యాస్ మీద మనము యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నేను తీసుకున్న ప్రోడక్ట్ వచ్చి ఈ 3 పీస్ స్టీల్ వైర్ బ్రష్ అయితే తీసుకున్నాను అనమాట. దీని బ్రషెస్ మనం చూసినట్లయితే స్టీల్ వైర్ బ్రషెస్ అయితే ఇచ్చారు, చాలా షార్ప్ గా ఉంది. అండ్ దీన్ని యూజ్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి, లేకపోతే ఫింగర్స్ కూడా కట్ అయిపోతాయి, అంత షార్ప్ గా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు 3 గ్రామ్స్ అయితే పడింది అనమాట. 3 గ్రామ్స్ కి 3 బ్రషెస్ అయితే వచ్చాయి. క్వాలిటీ చాలా బాగుంది, నేనైతే రికమెండ్ చేస్తాను ఎవరైనా తీసుకోవడానికి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి మోడలింగ్ మాస్ ప్లాంట్ స్టిక్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇవి ప్యాక్ ఆఫ్ 2 అయితే ఇచ్చారనమాట. దీని ప్రైస్ వచ్చేసి నాకు 8 గ్రామ్స్ అయితే పడింది. ఈచ్ వన్ 4 గ్రామ్స్ అయితే వచ్చింది. అండ్ దీని క్వాలిటీ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ దీంతో పాటు మనకి ఒక థ్రెడ్ లాగా అయితే కూడా ఇచ్చారు. అండ్ దీని గ్రిప్ కూడా బాగుంది, స్టిక్ కూడా చాలా స్టేబుల్ గా ఉంది. కింద మనకి చూసినట్లయితే ఐరన్ స్టిక్ లాగా ఒకటి ఇచ్చారనమాట, ఇలా మనకి ప్లాంట్ లోపల పెట్టుకోవడానికి. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి ఎలా అయినా కూడా మౌల్డ్ చేసుకోవచ్చు. ఇలా స్ట్రైట్ గా పెట్టుకోవచ్చు, కాదు ఇలా కావాలనుకుంటే ఇట్లా దీన్ని ఈజీగా ఇట్లా యూ షేప్ లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లా హార్ట్ షేప్ లో మనకు నచ్చిన షేప్ లో దీన్ని మనము మౌల్డ్ చేసుకోవచ్చు. ప్లాంట్ లోపల దీన్ని పెట్టుకొని ఏ విధంగా ఏ డిజైన్ కావాలంటే మనము ఆ డిజైన్ లో మనము ప్లాంట్ ని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రోడక్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మీలో ఎవరైనా నాలాగా ప్లాంట్ లవర్స్ ఉంటే దీన్ని డెఫినెట్ గా నేను రికమెండ్ చేస్తాను. నాకు ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చింది. తర్వాత నేను తీసుకున్న స్మాల్ క్యూట్ ఐటమ్ అయితే ఇదేనండి, ఆయిల్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా, అయితే నేను తీసుకున్నాను. పింక్ కలర్ లో తీసుకున్నాను. అండ్ దీని మెటీరియల్ వచ్చేసి వాళ్ళు సిలికాన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు, బట్ ప్యూర్ సిలికాన్ అయితే కాదు, కొంచెము ప్లాస్టిక్ కూడా మిక్స్ అయినట్లుగా అనిపించింది. బట్ చాలా బాగుందన్నమాట, పోర్టబుల్. ఇది మనము యూజ్ చేసిన తర్వాత అయినా ఫోల్డ్ చేసుకుని ఎక్కడైనా కూడా మనం దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగా అనిపించింది. దీని ప్రైస్ వచ్చేసి నాకు కేవలం 2 dirhamsకే పడింది అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. మనము బాటిల్స్లో ఆయిల్ వేసినప్పుడు
సైడ్‌కి ఇట్లా లీక్ అయిపోతూ ఉంటుంది కదా! ఇదైతే మనకి ఆయిల్ వేసుకోవడానికి చాలా బావుంటుంది. దీన్ని మనం ఇట్లా బాటిల్‌లో పెట్టేసి దీని లోపల మనం ఆయిల్ వేసుకున్నట్లయితే ఆయిల్ అనేది వేస్ట్ అయిపోకుండా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. చాలా బావుంది. బట్ ప్యూర్ సిలికాన్ అయితే కాదు. బట్ ప్రైస్‌తో కంపేర్ చేసుకుంటే ఇది వర్త్ అనిపించింది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే నేను కంపల్సరీ దీన్ని రికమెండ్ చేస్తాను. తర్వాత నేను తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి గార్డెనింగ్ టూల్ కిట్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి నాకు 8 dirhams అయితే పడింది. కింద వచ్చేసి బేస్ అంతా మనకి వుడ్ ఇచ్చారు, పైన మెటల్ ఇచ్చారనమాట. చాలా క్యూట్గా ఉంది. అండ్ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి చాలా మంచిగా యూజ్. చూసినప్పుడు కొద్దిగా పెద్దగా ఉంటాయి సైజ్ అనుకున్నాను, బట్ ఇవి చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. మీరు చూసినట్లయితే నా అరచేయి అంత ఉంది, బట్ చాలా క్యూట్గా ఉందన్నమాట. అండ్ 8 dirhamsలో 3 pieces అయితే వచ్చాయి. చాలా బాగుంది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. బట్ సైజ్ అయితే నాకు కంపేర్ చేసుకుంటే కొద్దిగా చిన్నగా అనిపించింది, బట్ క్యూట్గా ఉంది. అయితే డెఫినెట్గా దీన్ని రికమెండ్ చేస్తాను. ఎవరైనా తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ ప్రోడక్ట్ని తీసుకోవచ్చు. నేను చాలా రోజుల నుంచి ఒక మంచి ట్రైపాడ్ అయితే చూస్తున్నాను అనమాట. దట్టు నాకు ప్రైస్ రీజనబుల్గా ఉండాలని టెమూలో అయితే నాకు కనిపించేసింది. వెంటనే అయితే నేను ఆర్డర్ పెట్టాను. అండ్ ఇది వచ్చేసి మనకి అడ్జస్టబుల్ ట్రైపాడ్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి నాకు 40 dirhams అయితే పడింది. అండ్ ఇది కంప్లీట్గా అడ్జస్టబుల్. మనకు వ్లాగింగ్ కానీ ఇలా కుకింగ్ వీడియోస్ అలా ఏం చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది. అందుకే నేను దీన్ని ఆర్డర్ చేసుకున్నాను. అండ్ దీని పార్ట్స్ అయితే మనకి ఈ విధంగా ఆ బాక్స్ లోపల అయితే పెట్టించారు వాళ్ళు. అండ్ ఈ ట్రైపాడ్ నేను స్టెప్ బై స్టెప్ ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ట్రైపాడ్ వచ్చేసి మనకి మల్టీ యాంగిల్లో కూడా షూట్ చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా అడ్జస్టబుల్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 360 యాంగిల్లో కూడా మనము షూట్ చేసుకోవచ్చు అనమాట వీడియోస్ అవి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ వెయిట్ వచ్చేసి లైట్ వెయిట్గా ఉంది, మరి అంత వెయిట్ అయితే లేదు. ఎస్పెషల్లీ కుకింగ్ వీడియోస్ ఇంకా డ్రాయింగ్ వీడియోస్ చేసుకునే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది. దీని హైట్ వచ్చేసి 180 cm వరకు అయితే మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వీళ్ళైతే కెమెరా కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పారు, బట్ నేనైతే రికమెండ్ చేయను. కెమెరా అనేది వెయిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ట్రైపాడ్ అనేది కెమెరాని వెయిట్ని టాలరేట్ చేసుకోలేదు. బట్ ఫోన్ వర్క్ అయితే ఓకే, నేనైతే రికమెండ్ చేస్తాను. చివరిగా నేను చూపించబోయే ప్రోడక్ట్ వచ్చేసి ఎవరైనా సరే గార్డెనింగ్లో ప్లాంటింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి, అలాగే వెజిటేబుల్స్ గ్రో చేయాలి అనుకునే వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ప్లాంటింగ్ బ్యాగ్స్ అనమాట. ఈ మెటీరియల్ వచ్చేసి మనకి ప్లాస్టిక్లో ఇచ్చారు. ప్లాస్టిక్ అంటే కంప్లీట్గా ప్లాస్టిక్ కాదండి, క్లాత్ లాగా ఉందన్నమాట. ఎక్కడైనా యూజువల్గా మనకి టెర్రస్లో చూసినట్టయితే బ్యాగ్స్ లాగా కనిపిస్తాయి కదా, వెజిటేబుల్స్ అలా గ్రో చేసుకోవడానికి గ్రో బ్యాగ్స్ అలా కనిపిస్తుంటాయి కదా, అలాగే అనమాట ఇది కూడా. ఈ గ్రో బ్యాగ్ వచ్చేసి మనకి మొత్తము ఇందులో మనకి 8 compartments ఉంటాయన్నమాట. అండ్ దీంట్లో మనము వెజిటేబుల్స్ ఇంకా ఫ్లవర్స్ కూడా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అండ్ అలాగే దీని మెటీరియల్ వచ్చేసి థిక్నెస్ కూడా చాలా బాగుంది. దీని లెంత్ మొత్తం వచ్చేసి 180 cm వరకు అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది ఎవరైనా చిన్న బాల్కనీ ఉన్న వాళ్ళు గార్డెనింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఫర్దర్గా రాబోయే వీడియోస్లో కూడా నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇందులో నేను ఏ గ్రో చేశాను ఏంటి అనేది కూడా, నేను ఇది రివ్యూ కూడా కంప్లీట్ రివ్యూ అనేది కూడా నేను నా ఫర్దర్గా రాబోయే వీడియోస్లో మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. అలాగే నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.